అఘోరాలు అఘోరాలు అని మధ్య ఎక్కువైపోయిందండి. అసలు రియల్ అఘోరాలు మీకు తెలుసా అండి ఎవరో? కుంభమేళాలప్పుడు అంటే చిన్న చిన్న పుణ్యక్షేత్రాలకి రారండి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నేను గోదావరి దగ్గర పుష్కరాలప్పుడు చూశానండి నేను. స్వయంకరేశ్వర శివాలయం ఉంది కదా అక్కడ నాసిక్ దగ్గర. అక్కడ కుంభమేళా జరిగింది, మహాకుంభమేళ. అది పెద్ద గుడి అండి. పెద్ద గుడికి అవుట్ కట్టు పెద్ద ల్యాండ్ ఉంది, ఆ నది ఒడ్డుకు అనమాట. అక్కడికి రియల్ అఘోరాలు వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో ప్రత్యక్షమై ఇక్కడికి వస్తారు. అంటే వాళ్ళు నడుచుకుంటూ రారు, వెహికల్స్లో రారు, ఫ్లైట్లలో రారు, ట్రైన్లలో రారు, బస్సులో రారు. వాళ్ళు అక్కడ మాయమే ఇక్కడ ప్రత్యక్షమవుతారు. కొంతమంది అడవుల ద్వారా వస్తారు. వాళ్ళకి ఎలా తెలుస్తుందో అండి, కుంభమేళా టయానికి టెంపుల్కి వచ్చేస్తారు. వాళ్ళ కోసమని పెద్ద ఏరియాలో చుట్టూరా అండి చైన్స్ కట్టుంటారు, కంచెలు వేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ పీపుల్ కారండి. వాళ్ళు నార్మల్ సంసారంలో ఉండే వ్యక్తులు కారు. వాళ్ళు మనలాగా మాట్లాడరు, పిచ్చి మాటలు అసలు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఫుడ్ వేరు, వాళ్ళ పద్ధతి వేరు. వాళ్ళని చూస్తే అండి గుండె మనకు భయంతో వణికిపోతాం మనం. అది నిజమైన శివభక్తి. మన ఊరికే చెంబ నీళ్ళు పోసి శివభక్తి అనుకుంటే కాదు. అఘోరాలు వాళ్ళని చూస్తే గుండెలో జ్వరం కాస్తుంది మనకు. వాళ్ళంతా భయంకరంగా ఉంటారండి. నేను చూశాను. రోడ్డు మీద వాళ్ళు కంచేసి ఉన్నారండి మొత్తము. కొన్ని వేల మంది అఘోరాలు వచ్చారు. ఎలా తెలుసుకొని వచ్చారు? వాళ్ళు ఎంత భయంకరంగా ఉన్నారంటే రూపాలు. అదే శివతత్వం, భయంకరమైన రూపం. ఆ రూపాన్ని మనం కళ్ళతో చూడలేం. ఆ భయంకరమైన రూపం వాళ్ళు వచ్చి మన దగ్గరకు వచ్చి ఒక అతను వస్తున్నాడండి. నేను ఇక్కడ ఇటు పక్క చైన్ ఉంది, చైన్కి పక్క నేను మా పేరెంట్స్ తోటి నడుచుకుంటూ వెళ్తున్నా, మా అమ్మ మా నాన్నతో. అన్నాడు అంతే. నేను జడిసిపోయి వణికిపోయానన్నమాట. అంటే వాళ్ళ బిహేవియర్ అంత రూడ్గా ఉంటుంది. మీరు నిజమైన శివుని చూస్తే మాత్రమే అసలు మనము శివుల్లో అసలు ఆయన్ని చూసి తట్టుకునే శక్తి మన మన జన్మలు మన ఆత్మలకు లేదండి. ఫస్ట్ పాయింట్. అంత భయంకరమైన రూపుడు. అది అఘోరాలంటే. వాళ్ళ లైఫ్, వాళ్ళని చూస్తే అసలు ఎవరిని లెక్క పెట్టరు వాళ్ళు. వాళ్ళకి ఏ రికమెండేషన్లు అవసరం లేదు, ఏ ఇది లేదు, సంపద లేదు, డబ్బు లేదు, ఏమి లేదు. వాళ్ళు దేన్నంటే దాన్ని పిక్కొని తినేస్తారు అంతే. వాళ్ళ ఆహారం అదే. వాళ్ళకి తినాలి అని ఉండదు, ఇది చెయ్యాలి అని ఉండదు, ఇది వేసుకోవాలి అని ఉండదు, ఇది అనుభవించాలి అని ఉండదు, వీళ్ళతో మంచిగా ఉండాలి అని ఉండదు. వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తారు. అది శివతత్వం అంటే. వాళ్ళని మనం కళ్ళతో చూసామంటే భయం పుట్టి ఒక 2-3 రోజులు నిద్రపోం. అంత భయంకరంగా ఉంటారండి నిజమైన అఘోరాలు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని అఘోరాలు అనుకోకండి, ఓకేనా? రియల్ అఘోరాలు మనం తట్టుకోలేని వాళ్ళు. మన నిజ జీవితంలోకి రాలేని వాళ్ళు. మన సమాజంలో కూడా రాలేని అంత సపరేట్ అనమాట వాళ్ళు. వాళ్ళ ఆహారము, వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎక్కడో నదులలో స్నానాలు చేసుకుంటుంటారు, ఎక్కడో తిరుక్కుంటుంటారు, ఎక్కడో తినుకుంటుంటారు, ఎక్కడో శ్మశానాలలో అట్లా తిరుగుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు మన కంటికి కూడా దాదాపుగా కనపడరు. కనపడితే మాత్రం మనం అవుట్. అంటే మన ఇదికి చాలా దూరం వాళ్ళు, ఓకేనా?